ముఖ్యమైన వక్తలు పెద్దలు వేదికకి కుడి పక్కన త్రివర్ణ పతాకాలు ఉంచబడ్డాయి. మన దేశ గౌరవం కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో ఈ త్రివర్ణ పతాక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు ఉండకూడదు, దయచేసి అందరూ కూడా అందరికీ ప్రాధాన్యపడుతున్నాం. ఆ వేదిక కలిసి ఎవరు పైకి రాకుండా చూడండి, దయ ఉంచి పంపించేయండి. రామకృష్ణ గారు వేదికను కాపీ చేయండి, అటు పక్కన ఎవరు రాకుండా చూడండి. త్వరగా కోరుతున్నాం. దయచేసి వేదికపై వాళ్ళందరూ అలాగే మీరు కూడా కందరు కావాలి. అందుకే ప్లీజ్ ఎవరు పైకి రాకుండా చూడండి, దయ ఉంచి అందరూ పైకి ఎవరు వేదిక మీదకి రాకుండా చూడండి. కొంచెం వేదికను ఖాళీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అనేది భావించట్టు కార్యక్రమం కొంచెంసేపు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా జెండాలు రెపరెపలాడుతున్నాయి. మనం మన దేశభక్తిని చాటుకోవడం. మాతరం మాతరం నశించాలి 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 నశించాలి. దాడి చేసినట్లయితే ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఒక గట్టి సందేశం మన పొరుగు దేశానికి ఉరి సంఘటనలో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ మాధ్యమంగా కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ
ఈ యుద్ధం కావచ్చు. ఒక గట్టి సందేశాన్ని మన పొరుగు దేశానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాల మాధ్యమంగా వారు ఇవ్వడం జరిగింది. కవ్వింపు చర్యగా ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గామ్ లో 26 అమాయకులైనటువంటి పౌరుల్ని భార్యల కళ్ళ ముందే బిడ్డల కళ్ళ ముందే హతమార్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఏదైతే ఆడపడుచుల నుదుటిన ఉన్నటువంటి సింధూరాన్ని ఉగ్రవాదులు చెరిపివేశారో దానికి నిదర్శనంగా ప్రతీకగా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అని చెప్పి వారు పెట్టడం జరిగింది. దీనిలో ఎక్కడా కూడా భారతదేశం పుర పౌరుల్ని కానీ పౌరులు నివసించేటువంటి నివాసాలను కానీ వారు లక్ష్యంగా చేసుకోలేదు. కేవలం ఉగ్రవాద స్థావరాల్ని వారు లక్ష్యం చేసుకుని వారు వాటిని ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా మన దేశ పౌరుల్ని లక్ష్యం చేసుకుని వారు అటాక్ చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఎప్పుడైతే పుర ప్రజల మీద వారు దాడి చేశారో నరేంద్ర మోడీ గారు కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి డిఫెన్స్ హబ్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఆ స్థావరాలు డిఫెన్స్ కి సంబంధించినటువంటి స్థావరాల్ని దగ్గర 19 స్థావరాల్ని ధ్వంసం చేయడం జరిగింది. చాలా మంది ఇంతకు ముందు ఎద్దేవా చేశారు, మేక్ ఇన్ ఇండియా అంటే అసలు ఇది జరిగే విషయమేనా, మనం బాంబులు తయారు చేయగలమా, మనం రాకెట్లు తయారు చేయగలమా అని చెప్పి ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి ఇంతకు ముందు ఉండేది. కానీ ఇవాళ ఏ విధంగా మనం S-400 మాధ్యమంగా మన దేశం మీద దాడి చేస్తూ వచ్చినటువంటి రాకెట్స్ ని మనం ధ్వంసం చేశాము. అదే విధంగా మన దేశంలో తయారు చేయబడినటువంటి బ్రహ్మోస్ ని ఉపయోగించి వారి స్థావరాల్ని మనం ధ్వంసం చేశాము. మనం అందరం కూడా విన్నాము. అదే విధంగా మనం ఛానల్లో కూడా చూసినటువంటి విషయం. ఇక్కడ మనం అందరం కూడా సరిహద్దుల్లో నిలబడి మన దేశ భద్రతకి మన దేశ సార్వభౌమత్వానికి ఒకవేళ ఇబ్బంది ఏర్పడినట్లయితే మేము ఉన్నాము అంటూ సరిహద్దుల్లో అదే విధంగా పుర ప్రజలకు కనుక ఏదన్నా ఇబ్బంది వాటిల్లినట్లయితే మేము మీ సంరక్షణ కోసం మా ప్రాణాలు వడ్డుతాము అని చెప్పి సరిహద్దుల్లో నిలబడినటువంటి సైనికులకి ఈనాడు సంఘీభావం తెలియజేయాలని అదేవిధంగా ప్రధాని గారు ఒక తపస్వి లాగా ఇవాళ భారతదేశ సేవకి అంకితం అవుతూ మనం అందరం కూడా సైనికులకి వెన్నుదండుగా ఉండాలి అని చెప్పి వారు ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఇవాళ తిరంగా యాత్రలు జరుగుతున్నటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. దాని మాధ్యమంగా మురళీ నాయక్ సైన్యంలోకి వెళ్ళారు. పాప మురళీ నాయక్ కూడా 24 అతి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇవాళ ఎంతో మంది మురళీ నాయకులు మనకు తెలియకుండా అక్కడ సరిహద్దుల్లో దేశం కోసం ప్రజల కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మనం వారందరికీ సంఘీభావాన్ని తెలుపుతూ వర్షం వచ్చినా సరే వర్షంలో నడుస్తూ మనం సంఘీభావం తెలియజేయాలని చెప్పి సోదరి మనందరినీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తూ జై హింద్.